సార్ చాలా కస్టమర్స్ ఒకే క్వశ్చన్స్ అడుగుతున్నారు. లెట్ us జస్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్ టుడే క్లియర్లీ. ఎస్ అన్నా, లెట్స్ క్లియర్ ది ఎయిర్. ఎందుకంటే ఫీల్డ్లో చాలా అపోహలున్నాయి మన కస్టమర్లకి. అవును సార్. అసలు ఫీల్డ్లో నేను పర్సనల్గా చూస్తున్నదేంటంటే, ఒక కస్టమర్ సోలార్ వేయించుకుందాం అని డిసైడ్ అవ్వగానే వాళ్ళకి ఫస్ట్ వచ్చే టెన్షన్ ఆ కరెంట్ బిల్లు సేవింగ్స్ గురించి కాదు, మరింకెందుకు టెన్షన్ పడతారు? ఇన్స్టలేషన్ ప్రాసెస్ గురించి సార్. రైట్. అంటే ఇంట్లో పనులు ఎన్ని వారాలు డిస్టర్బ్ అవుతాయో, ఇల్లంతా దుమ్ము గోల అయిపోతుందేమో అనొక భయం. వాళ్ళకేంటంటే ఇంట్లో ఏదైనా చిన్న రిపేర్ మొదలు పెడితేనే నెలలు పడుతుంది కదా, కరెక్ట్. సోలార్ అంటే ఇంకెంత టైం తీసుకుంటారో అని టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. అనా, దట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ఫియర్. కన్స్ట్రక్షన్ అంటేనే డిలే అనే ఒక మైండ్ సెట్ మనకు బాగా అలవాటైపోయింది. అవును, ఎగ్జాక్ట్లీ. బట్ మోడర్న్ సోలార్ ఇన్స్టలేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇదొక హైలీ స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్. రైట్. అసలు ఫిజికల్ ఇన్స్టలేషన్ అంటే ఇంటి మీద ప్యానెల్స్ బిగించడం, ఇన్వర్టర్ సెటప్ చేయడం, వైరింగ్ లాగడం, ఇవన్నీ కేవలం 1 లేదా 2 రోజుల పని మాత్రమే. అంటే మహా అయితే 2 డేస్ అంటారు. ఎస్, ద యాక్చువల్ టైమ్ స్పెంట్ ఆన్ ద రూఫ్ ఇస్ మినిమల్. అదే నేను కూడా వాళ్ళకి చెప్తుంటాను. కానీ దానికంటే ముందు జరిగే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ముఖ్యం కదా సార్. అబ్సల్యూట్లీ. ద గ్రౌండ్ వర్క్ ఇస్ ఎవ్రీథింగ్. ఫస్ట్ మన ఛానల్ పార్ట్నర్ కస్టమర్ ఇంటికొస్తారు. ఊరికే అలా పైకి చూసి ఇక్కడ వేద్దాంలే అని వెళ్ళిపోకుండా ఒక డీటెయిల్డ్ సైట్ అసెస్మెంట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ రూఫ్ కొలతలు, వాళ్ల కరెంట్ బిల్లు హిస్టరీ అన్నీ చెక్ చేస్తారు. దానికి మహా అయితే ఒక 1-2 అవర్స్ పడుతుంది. అవును. అండ్ ఇంపార్టెంట్లీ సార్, ఇది కంప్లీట్లీ ఫ్రీ. కస్టమర్ దీనికేమీ పే చేయాల్సిన అవసరం లేదు. And that 1-2 hours is the most critical part of the entire 25-year journey, Anna. ఎందుకంటారు? Because we aren't just measuring the roof area. ఆ అసెస్మెంట్లో మనం ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ ప్యానెల్ కెపాసిటీ చూస్తాం. రైట్. కేబుల్స్ ఎక్కడి నుంచి రౌట్ చేయాలి అనేది ప్లాన్ చేస్తాం. ముఖ్యంగా స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ చెక్ చేస్తాం. అంటే స్లాబ్ కండిషన్ ఎలా ఉందో చూస్తాం. ఎగ్జాక్ట్లీ. వన్స్ దాట్ డేటా ఇస్ క్యాప్చర్డ్, ఎగ్జాక్ట్లీ 48 అవర్స్ లోపల కస్టమర్కి ఒక ప్రిసైజ్ ప్రపోజల్ ఇస్తాం మనం. నో రఫ్ ఎస్టిమేట్స్, ఓన్లీ ఎగ్జాక్ట్ నంబర్స్. ఆ ప్రపోజల్ కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది కదా సార్. అవును. అంటే ఎగ్జాక్ట్ సిస్టమ్ సైజ్ ఎంత పడుతుంది, వాళ్లకు అయ్యే ఖర్చెంత, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పోను వాళ్ళ జేబులోంచి కట్టాల్సిందెంత, అలాగే వాళ్ళింటికి నెలకెంత సేవింగ్స్ వస్తాయి అనేది చాలా క్లియర్గా ఇస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఆ అగ్రిమెంట్ అయ్యాక ఇక మీరన్నట్టు 1-2 రోజుల్లోనే ఆన్సైట్ వర్క్ పూర్తవుతుంది. బట్ అన్నా, ఇక్కడ మనం కస్టమర్స్కి గవర్నమెంట్ ప్రాసెస్ గురించి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పాలి. అవును సార్, అది చాలా ఇంపార్టెంట్. మన ఫిజికల్ ఇన్స్టలేషన్ 2 రోజుల్లో అయిపోవచ్చు, కానీ ఆ తర్వాత డిస్కామ్ ఇన్స్పెక్షన్ జరగాలి. అదే మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళు వచ్చి చూస్తారు కదా. రైట్. జైవిక్ స్కెడ్యూల్స్ ఇన్ మేనేజెస్ దిస్ ఎంటైర్లీ. కస్టమర్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ ప్రభుత్వ అధికారుల ప్రాసెస్ కాబట్టి దీనికి టిపికల్గా 2 to 4 వీక్స్ టైం పడుతుంది. అంటే ఒక 2 నుంచి 4 వారాలు. ఎస్. ఇన్స్పెక్షన్ అయ్యాక వాళ్ళు ఆ నెట్ మీటర్ ఇస్తారు. ఆ నెట్ మీటర్ పెడితేనే కదా సిస్టమ్ అఫీషియల్గా లైవ్లోకి వెళుతుంది. కరెక్ట్. సరే, ఇదంతా బానే ఉంది కానీ సార్, కస్టమర్స్ నన్ను పదే అడిగే క్వశ్చన్ ఇంకోటుంది. ఏంటది? మరి సబ్సిడీ డబ్బులు మా అకౌంట్లోకి ఎప్పుడొస్తాయి అని. దానికొక డెఫినెట్ టైమ్లైన్ ఉంటే వాళ్లకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. ఖచ్చితంగా. ద సబ్సిడీ ప్రాసెసింగ్ బిగిన్స్ ఇమ్మీడియట్లీ అనా. అంటే ఇన్స్పెక్షన్ అవ్వగానేనా? అవును. డిస్కామ్ ఇన్స్పెక్షన్ క్లియర్ అవ్వగానే మన జైవిక్ టీం నేరుగా పీఎం సూర్యాఘర్ పోర్టల్లో క్లెయిమ్ సబ్మిట్ చేస్తుంది. ఓకే. నార్మలీ ఆ ఇన్స్పెక్షన్ జరిగిన డేట్ నుంచి 30 to 60 డేస్ లోపల సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్గా కస్టమర్ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. అంటే 1 నెల నుంచి 2 నెలల లోపల డబ్బులు పడిపోతాయి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద టోటల్ టైమ్ లైన్, అగ్రిమెంట్ సైన్ చేసిన రోజు నుంచి సిస్టమ్ లైవ్లోకి వెళ్ళి నెట్ మీటర్ వచ్చేసరికి ఓవరాల్గా 4 to 8 వీక్స్ పడుతుంది. రైట్. దట్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ ప్రాక్టికల్ విండో. అంటే మహా అయితే కస్టమర్కి అన్ని పూర్తవడానికి 1 లేదా 2 నెలల ప్రాసెస్. బావుంది సార్. కానీ సార్, ఇక్కడే ఇంకో ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఏమైంది? మనం ఈ 1-2 రోజుల్లో ఇన్స్టలేషన్ ఫాస్ట్గా లాగించేస్తాము అని చెప్పినప్పుడు కస్టమర్ల మైండ్లో ఇంకో టెన్షన్ మొదలవుతుంది. ఓహ్, స్పీడ్ చూసి భయపడతారా? అవును సార్. అంత స్పీడ్గా పని చేసేస్తే మా ఇంటి స్లాబ్ దెబ్బతింటుందా? పైకప్పుకి పెద్ద డ్రిల్స్ వేస్తారు కదా, రేపు వానొస్తే మా ఇంట్లోకి నీళ్లు కారతాయా అని భయపడతారు. అంటే లీకేజీలొస్తాయేమో అని. అవును సార్. ఎందుకంటే జీవితకాలం కష్టపడి కట్టుకునే ఇల్లు కదా అది. ఆ సెంటిమెంట్ చాలా జెన్యూన్. వాళ్ల భయం కరెక్టే అంటారు కదా. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ దట్ ఫియర్ అన్నా.
A roof is the primary protection for the entire family. అవును కదా. But modern solar engineering has completely solved this. పాత రోజుల్లో లాగా గుడ్డిగా స్లాబ్కి డ్రిల్స్ వేసి వదిలేం మనం. రైట్. ప్రొఫెషనల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మౌంటింగ్ స్ట్రక్చర్స్కి ఇండస్ట్రియల్ గ్రేడ్ వాటర్ ప్రూఫింగ్ సీలెంట్స్ వాడతారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈపీడీఎం రబ్బర్ గ్యాస్కెట్స్ ఉపయోగిస్తారు. ఒక్క నిమిషం సార్, ఈ ఈపీడీఎం రబ్బర్ అంటే ఏంటి? అంటే నార్మల్ రబ్బర్కి దీనికి టెక్నికల్గా తేడా ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. నార్మల్ రబ్బర్ ఎండకి ఎండిపోయి వానకి తడిచి కొన్నాళ్ళకి పగుళ్ళొస్తుంది. అవును, ఆ క్రాక్స్ వచ్చేస్తాయి త్వరగా. బట్ ఈపీడీఎం అంటే ఇథిలీన్ ప్రొపలీన్ డైన్ మోనోమర్, ఏ సింథెటిక్ రబ్బర్ యూజ్డ్ ఇన్ ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్. ఓహో, అంటే ఏరోస్పేస్లో వాడే మెటీరియలా? అవును, మనం ఆ స్క్రూ వేసిన ప్రతి యాంకర్ పాయింట్ దగ్గర ఈ ఈపీడీఎం వాడతాం. ఇది ఎండకి ఎక్స్పాండ్ అయ్యి ఆ డ్రిల్ చేసిన హోల్ని పూర్తిగా సీల్ చేసేస్తుంది. అంటే గ్యాప్ అస్సలుండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాటర్ లోపలికి వెళ్ళడానికి 0.1% ఛాన్స్ కూడా ఉండదు. అంటే సరిగ్గా ప్రొఫెషనల్స్తో చేయిస్తే అసలు లీకేజ్ రాదు సరికదా. నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్లో నేనింకోటి చూశాను సార్. ఏంటది? ఆ ప్యానెల్స్ ఇంటికి ఒక షీల్డ్ లాగా కూడా పనిచేస్తాయి. ప్యానెల్స్ నీడ వల్ల రూఫ్కి డైరెక్ట్గా ఎండ తగలదు కదా. కరెక్ట్. సిమెంట్ స్లాబ్ మీద ఆ థర్మల్ లోడ్ తగ్గుతుంది. అంటే వేసవికాలంలో పైన సోలారుంటే కింద ఇంట్లో టెంపరేచర్ ఒక 2-3 డిగ్రీస్ తక్కువ ఉంటుంది. దట్ ఈజ్ అ సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్. అప్పుడు వాళ్ళకి ఏసీ బిల్లు ఇంకా తగ్గుతుంది. పైగా రూఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. The thermal expansion and contraction of the concrete is drastically reduced. రైట్. Now, let's address the weight issue. పడతాను. అవును సార్. ఏ మోడర్న్ Tier 1 సోలార్ ప్యానెల్ weighs exactly 12 to 15 kgs. అంటే 15 కిలోలు సార్. ఇది పెద్ద బరువేమి కాదు. నాట్ ఎట్ ఆల్. నేను ఫీల్డ్లో కస్టమర్లకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండమ్మా, మీరు స్లాబ్ మీద 500 లీటర్ల వాటర్ ట్యాంక్ పెడతారు కదా, దాని బరువు 1/2 టన్ను. అది ఒకే చోట పడుతుంది. కానీ సోలార్ ప్యానెల్స్ అలా కాదు అని. బ్రిలియంట్ ఎగ్జాంపుల్ అన్న. దట్ ఈస్ పాయింట్ లోడ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. అదే సార్, ఒక మనిషి స్లాబ్ మీద నిలబడితే అతని పాదాల కింద ఎంత ప్రెషర్ పడుతుందో సోలార్ సిస్టమ్ బరువు మొత్తం ఆ మౌంటింగ్ ఫ్రేమ్ ద్వారా స్లాబ్ అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రెషర్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. అవును. మన ఏపీలో ఉండే ఏ ఆర్సీసీ రూఫ్కైనా, అంటే కనీసం ఆ కాంక్రీట్ స్లాబ్కి ఇదసలు లెక్కలోకే రాదు కదా సార్. That is a perfect technical translation, Anna. The structural engineering effortlessly handles this. ఇంకొకటి సార్, ప్యానెల్ బరువు తక్కువే కాబట్టి మన కోస్తా ఆంధ్ర కస్టమర్స్ వెంటనే అడిగే క్వశ్చన్ ఇంకొకటుంది. నాకు తెలుసు ఏమడుగుతారు. గాల్లో గురించి కదా. అవును సార్. అంత తేలికగా ఉంటే మరి మన కాకినాడ, మచిలీపట్నం లాంటి ఏరియాల్లో వచ్చే తుఫానులకి, ఆ ఈదురుగాల్లకి ప్యానెల్స్ గాలిపటాల్లో ఎగిరిపోతాయా అని అడుగుతారు వాళ్ళు. That is exactly where precision engineering comes in. అంటే ఆ ఫ్రేమ్స్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? Yes, మనం వాడే మౌంటింగ్ స్ట్రక్చర్స్ స్పెసిఫికలీ engineered ఫర్ ఇండియన్ విండ్ లోడ్ కండిషన్స్. ఓకే. ముఖ్యంగా కోస్టల్ ఏపీ బెల్ట్లో వచ్చే సివియర్ సైక్లానిక్ విండ్స్ని తట్టుకునేలా డిజైన్ చేస్తారు. We calculate something called aerodynamic lift. ఏరోడైనమిక్ లిఫ్ట్ అంటే గాలి ప్యానల్స్ కింద నుంచి వెళ్ళినప్పుడు ఎంత పైకి లేపే ఫోర్స్ ఉంటుంది అనేది ముందే క్యాల్కులేట్ చేస్తాం. ఓహో, అలా చేస్తారా? చేసి హాట్ డిప్ గాల్వనైజ్డ్ స్టీల్తో తయారు చేసిన ఫ్రేమ్స్ వాడతాం. ఈ స్టీల్కి తుప్పు పట్టదు. ఇట్ ఈజ్ రస్ట్ ప్రూఫ్. అండ్ ఇవి ఎక్స్ట్రీమ్ విండ్ వెలాసిటీస్ని ఈజీగా తట్టుకుంటాయి. అవును సార్. మన 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో సరైన పద్ధతిలో బిగించిన ఏ ఒక్క రూఫ్ గానీ, ఏ ఒక్క ప్యానెల్ గానీ తుఫానుల వల్ల డ్యామేజ్ కాలేదు. నాట్ ఈవెన్ వన్. కాకపోతే ఇక్కడ నాదొక పాయింట్ ఉంది సార్. చెప్పండన్న. మనం సైట్ అసెస్మెంట్కి వెళ్ళినప్పుడు కస్టమర్ రూఫ్ ముందే బాగా పాడైపోయి క్రాక్స్ వచ్చుంటే, సార్ ముందు దాన్ని రిపేర్ చేయించండి, ఆ తర్వాతే మేం ప్యానెల్స్ వేస్తాం అని మొహం మీదే చెప్తాము. ఎగ్జాక్ట్లీ. గుడ్డిగా ప్రాజెక్ట్ కావాలి కదా అని ప్యానెల్స్ వేసేయం కదా. మన కస్టమర్స్ పట్ల మనకా బాధ్యత ఉంది. Absolutely. We explicitly reject sites if the structural integrity is compromised. We are building a 25-year asset, not looking for a quick sale. కరెక్ట్ సార్. Customer safety is non-negotiable for Jaivik. సరే సార్, ఆ గాలులు తుఫాన్ల మాట ఎలా ఉన్నా సహజంగానే వాతావరణం గురించి ఇంకో డౌట్ వస్తుందందరికీ. వర్షాల గురించే కదా. అవును. చూడండి అన్నా, ఎండ ఉంటే సోలార్ పనిచేస్తుంది, సంతోషం. కానీ మనకు వర్షాకాలం ఉంది కదా, వానలు పడి మబ్బులు పట్టినప్పుడు ప్యానెల్స్ పనిచేస్తాయా?
కరెంట్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని అడుగుతారు. It's a fundamental misconception that solar panels need blinding, direct sunlight to work, Anna. అంటే విపరీతమైన ఎండ అక్కర్లేదా? లేదు. Photovoltaic cells operate on light, not necessarily heat. మబ్బులున్న రోజుల్లో కూడా diffused light, అంటే చెల్లాచెదురుగా వచ్చే కాంతి మబ్బుల గుండా కిందకొస్తుంది కదా. అవును, వస్తుంది. The panels will absolutely generate electricity. అవును, ప్రొడక్షన్ కొంచెం తగ్గుతుంది, but it is certainly not zero. ఎగ్జాక్ట్లీ. అండ్ దీన్ని మనం ప్రాక్టికల్గా మన ఏపీ వాతావరణం బట్టి చూసుకోవాలి కదా సార్. ఎలాగంటే మన ఏపీలో వర్షాకాలం మహా అయితే 3-4 నెలలుంటుంది. అది కూడా రోజూ వానలు పడవు. కరెక్ట్. మిగతా 8-9 నెలలు విపరీతమైన ఎండ ఉంటుంది మనకి. That is the crucial mathematical point. People often look at their system month to month. ఈ నెల వాన పడింది, బిల్లు ఎక్కువ వస్తుందేమో అని టెన్షన్ పడతారు. అవును, ప్రతి నెల లెక్కేసుకుంటారు. కానీ సోలార్ is an annual game. They need to evaluate it as an annual average. This is where the magic of net metering completely solves the problem. అంటే సార్, వేసవిలో వచ్చే ఆ ఎక్స్ట్రా కరెంట్ వర్షాకాలంలో బ్యాలెన్స్ చేస్తుందనా మీ ఉద్దేశం? Precisely. During those 8-9 peak summer months, your system generates a massive surplus of electricity. మీరు వాడుకోగా మిగిలిన కరెంట్ అంతా డిస్కామ్ గ్రిడ్లోకి వెళ్తుంది. ఆ సర్ప్లస్ అంతా ఒక క్రెడిట్ బఫర్ లాగా మీ అకౌంట్లో సేవ్ అవుతుంది. రైట్. వర్షాకాలంలో ప్రొడక్షన్ కొంచెం తగ్గినా ఆ పాత క్రెడిట్స్ వాడుకుని సెట్ ఆఫ్ చేస్తారు. ది యాన్యువల్ నెట్ జనరేషన్ ఈజ్ వాట్ మ్యాటర్స్. కరెక్ట్ సార్. వార్షిక లెక్కలు చూడాలి, నెలవారీ కాదు అని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతోంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ నేను ఫీల్డ్లో ఫేస్ చేసే ఇంకొక క్రాస్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అడగండి. మనకు విజయవాడ, గుంటూరు లాంటి సిటీలల్లో విపరీతంగా డెవలప్మెంట్ జరుగుతోంది. అవును, అపార్ట్మెంట్స్ బాగా వస్తున్నాయి. అదే సార్, వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్ పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వస్తుంటాయి. అలాంటప్పుడు వాళ్ళ ఇంటి మీద ఎక్కడో ఒక మూల ఆ అపార్ట్మెంట్ నీడ పడుతుంది కదా. షేడింగ్ ప్రాబ్లం. బయట మార్కెట్లో ఏమంటారంటే, ఒక ప్యానెల్ మీద నీడబడితే సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది, ఆ పెట్టుబడి మొత్తం వేస్ట్ అని వాళ్ళని భయపెడతారు. ఇందులో నిజమెంత సార్? హిస్టారికలీ అన్నా, గోయింగ్ బ్యాక్ ఎ డెకేడ్ విత్ ఓల్డర్ స్ట్రింగ్ ఇన్వర్టర్ టెక్నాలజీస్, దట్ వాజ్ పార్షియలీ ట్రూ. అంటే పాత రోజుల్లో నిజమేనా? అవును. అప్పట్లో సిస్టమ్స్ ఎలా ఉండేవి అంటే ఓల్డ్ క్రిస్మస్ ట్రీ లైట్స్ లాగా. ఒక బల్బ్ ఫ్యూజ్ పోతే ఆ చైన్ మొత్తం ఆగిపోయేది కదా. అవును, సిరీస్ కనెక్షన్ కదా. బట్ నాట్ టుడే అన్నా. Modern inverters are equipped with MPPT technology, maximum power point tracking. ఈ MPPT నేను కస్టమర్లకి చాలా సింపుల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సార్ ఎలా చెప్తారు? ఇదొక స్మార్ట్ హైవే లాంటిది. పాత సిస్టమ్స్ ఎలా ఉండేవి? ఒక సింగిల్ రోడ్ లాగా. ఒక లారీ బ్రేక్ డౌన్ అయితే, అంటే ఒక ప్యానెల్ మీద నీడ పడితే వెనక ట్రాఫిక్ అంతా ఆగిపోయేది. రైట్. కానీ ఈ MPPT అనేది మల్టీలేన్ హైవే కదా. ఒక లేన్లో ట్రాఫిక్ జామ్, అదే నీడ ఉన్నా మిగతా లేన్స్ ఫుల్ స్పీడ్లో వెళ్లేలా MPPT ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. అవును. అంటే ఒక ప్యానెల్ మీద నీడ పడినా ఎండ పడుతున్న మిగతా ప్యానెల్స్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా వాటంతటమి 100% పనిచేస్తాయి కదా సార్. That is a brilliant analogy, Anna. Yes, MPPT dynamically isolates the shaded area. అరే, నేను చెప్పినట్టు మిగతా లేన్స్ ఫ్రీగా వెళ్ళిపోతాయి. However, Anna, we have to be practical and honest here. Shading assessment is a critical part of our initial site visit. అవును సార్. సైట్ విజిట్లోనే మనం ఈ షేడింగ్ ప్రాబ్లం ఉంటే కస్టమర్కి నిజాయితీగా చెప్తాం. Exactly. సార్, పక్కన బిల్డింగ్ వల్ల మీ రూఫ్లో సగం నీడపడుతోంది, సో ప్యానెల్స్ని ఒక పక్కకు జరిపి వేద్దాం అనో లేక ఒక హైట్ స్ట్రక్చర్ వేద్దాం అనో సలహా ఇస్తాం. రైట్. ఒకవేళ ఆ నీడ వల్ల సిస్టమ్ పెట్టినా వాళ్ళకి లాభం రాడు అని మనకనిపిస్తే, సార్ మీకిది వర్కౌట్ అవ్వదు అని ముందే చెప్పేస్తాం కదా. Transparency builds trust, Anna. We don't sell systems that don't perform. కరెక్ట్ సార్. And transparency is what leads to the next set of questions about what happens after the installation. అవును సార్, ఆ తర్వాత జరిగే వాటి గురించి కూడా చాలా అడుగుతారు. అంటే మెయింటెనెన్స్ గురించేనా? అవును. వాతావరణం, నీడ అన్నీ తట్టుకుని ప్యానెల్స్ బాగానే పనిచేస్తాయి, సరే. కానీ వాటిని శుభ్రం చేయడం, ఆ మెయింటైన్ చేయడం కష్టమా? ఇది కస్టమర్స్ని చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న సార్. దానికి తోడు, నేను ఇప్పుడు డబ్బులు పెట్టి సోలార్ వేస్తున్నాను కదా, ఒకవేళ 4 ఏళ్ల తర్వాత నేను ఈ ఇల్లు అమ్మేసి వేరే ఊరు వెళ్లే పరిస్థితి వస్తే ఈ పెట్టుబడి అంతా వృధా అవుతుందా
అనే ప్రాక్టికల్ థాట్స్ కూడా వస్తుంటాయి వాళ్ళకి. Let's address maintenance first, Anna. సరే సార్. Think about it mechanically. A solar system has 0 moving parts. నథింగ్ ఇస్ స్పిన్నింగ్, నథింగ్ ఇస్ గ్రైండింగ్. అవును, ఇంజిన్ లాగా ఏమీ తిరగదు కదా. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి అందులో మోటార్లు, ఫ్యాన్లు లాంటివి ఏమీ లేవు. Because there are no moving parts, there is virtually no physical wear and tear. No belts to replace, no lubricants needed. అవును, అసలు ఫ్రిక్షన్ లేదు కాబట్టి ఆ రిపేర్లొచ్చే ఛాన్స్ చాలా తక్కువ. Right. పైగా మన కస్టమర్స్ పెద్దగా కష్టపడక్కర్లేదు క్లీనింగ్ గురించి. ప్యానెల్స్ని మనం ఒక యాంగిల్లో అంటే ఒక టిల్ట్ యాంగిల్లో అమర్చుతాం కదా. అవును. సో వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ ఫోర్స్కి ప్యానెల్స్ మీదున్న దుమ్ము సగం వాటంతట అవే క్లీన్ అయిపోతాయి కదా సార్. Yes. Natural washing handles a lot of it. కరెక్ట్. However, for optimal efficiency, manual cleaning is recommended 2 to 4 times a year. అంటే సంవత్సరానికి ఒక 3-4 సార్లు క్లీన్ చేయాలి. And the best part is, the customer doesn't have to risk climbing the roof to do this. అదే నేను చెప్పబోతున్నా సార్. వాళ్ళు పైకెక్కి చేయక్కర్లేదు కదా. The Jaivik AMC annual maintenance contract completely covers this routine servicing. ఆ జైవిక్ ఏఎంసీ అనేది వాళ్ళకొక పెద్ద రిలీఫ్ సార్. Exactly. అండ్ కస్టమర్కి ఏమైనా డౌట్ వస్తే ఇంట్లో కూర్చుని ఇన్వర్టర్ యాప్లోనే అంతా చెక్ చేసుకోవచ్చు కదా సార్. Perfect గా చూడొచ్చు. వాళ్ళ ఫోన్లోనే ఈరోజు ఎంత కరెంట్ వచ్చింది, ఏమన్నా ఇష్యూ ఉందా అనేది తెలిసిపోతుంది. ఒక రకంగా కస్టమర్ తన ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నంత ఈజీగా యాప్లో సిస్టమ్ హెల్త్ చూసుకోవచ్చు. Exactly, Anna. The app provides real-time generation data and health alerts. Now, regarding that very important property resale question, this is a pure financial asset equation. అంటే ఇల్లు అమ్మేస్తే వృధా అవ్వదు అంటారా? A solar system is not a sunk cost. It is a permanent, high-value addition to the real estate. అంటే ఒకవేళ కస్టమర్ ఇల్లు అమ్మేస్తే ఈ సోలార్ సిస్టమ్ ఏమవుతుంది సార్? అది ఇంటికి ప్లస్ పాయింట్ అవుతుందా? 100%. It significantly increases the property value. Modern buyers actively look for solar-integrated homes. ఓహో, అంటే కొనేవాళ్లు కూడా ఇప్పుడు అడుగుతున్నారా? అవును. ఎందుకంటే ఆ ఇల్లు కొనే కొత్త యజమానికి మొదటి రోజు నుంచే కరెంటు బిల్లు 0 అయిపోతుంది. It makes the property highly attractive in the market. లాజికే. And administratively, it is very simple. The solar system, the warranties and the Jaivik AMC seamlessly transfer to the new owner. నేను ఫీల్డ్లో కూడా ఇదే చూశాను సార్. అవునా? ఒక కస్టమర్ మున్నే ఇల్లు అమ్మేసినప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఉండటం వల్ల ఆ ఇంటికి అదనంగా మంచి రేటొచ్చింది. చూసారా? ఎందుకంటే కొనేవాడికి అది ఒక శాశ్వతమైన ఆస్తి కదా సార్, ఒక ఇన్హెరిటెడ్ యాసెట్ లాగా. కరెక్ట్. సరే, సోలార్ సిస్టమ్ ఇల్లు అమ్మినా కూడా ఇంటితో పాటే ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత కస్టమర్కొచ్చే అతిపెద్ద సందేహం ఇంకోటుంది సార్. లాస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ సోలార్ ప్యానెల్స్ లైఫ్ 27 ఏళ్లంటున్నారు గదా, మరి ఆ కంపెనీ అంటే ఈ జైవిక్ 27 ఏళ్ల పాటు మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఉంటుందా? రేపేమైనా అయితే ఎవరిని పట్టుకోవాలి అని అడుగుతారు వాళ్ళు. It's the ultimate question of long-term trust, Anna, and any smart family investing their money should ask it. అవును, లక్షలు పడుతున్నారు కదా, ఆ డౌట్ రావడం సహజం. The first layer of assurance is institutional longevity. ఏపీలో చాలా కంపెనీలు వస్తుంటాయి, పోతుంటాయి. నేను చూస్తూనే ఉన్నాను సార్, చాలా మంది బోర్డులు తిప్పేస్తున్నారు. But Jaivik has been operating solidly in this exact solar field for 15 years. That track record itself is the strongest predictor of future stability. అవును సార్, 15 ఏళ్లుగా ఒకే ఫీల్డ్లో ఉండటం, వేలాది ఇళ్లకి సర్వీస్ ఇవ్వడమే మనకి అతిపెద్ద గ్యారంటీ. Right. అయితే మనం కస్టమర్స్కి చెప్పాల్సిందేంటంటే వాళ్ల పెట్టుబడి కేవలం జైవిక్ మీద మాత్రమే ఆధారపడి లేదు కదా. Precisely, Anna. We deliberately engineer our solutions structurally and financially so the customer's risk is minimized. అంటే వేరే గ్యారంటీస్ కూడా ఉంటాయా? మనం వాడేవి Tier 1 సోలార్ ప్యానెల్స్. ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ల సొంత ఇండిపెండెంట్ 25-year పర్ఫార్మెన్స్ వారంటీస్ ఇస్తారు. ఓకే. In the highly unlikely scenario that Jaivik wasn't around, that global factory warranty still stands legally. అలాగే ఇన్వర్టర్ బ్రాండ్స్కి కూడా వాళ్ళ సొంత సర్వీస్ నెట్వర్క్ ఉంటుంది కదా సార్. వాళ్ళ టెక్నీషియన్స్ దేశమంతా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ద కోర్ హార్డ్వేర్ ఇస్ ప్రొటెక్టెడ్ ఇండిపెండెంట్లీ. ప్యానెల్స్కి ఒక గ్లోబల్ వారంటీ, ఇన్వర్టర్కి ఒక నేషనల్ సర్వీస్ నెట్వర్క్. వీటన్నింటికీ పైన మనమిచ్చే జైవిక్ ఏఎంసీ అనేది కస్టమర్కి ఒక అదనపు రక్షణ కవచం లాంటిది, ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్.
అంటే కస్టమర్ ఆ కంపెనీలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా జైవిక్ అన్ని మేనేజ్ చేస్తుంది. వీ మేనేజ్ ద వారంటీస్ ఫర్ దెమ్. అంటే కస్టమర్ పెట్టుబడి ఒకే కంపెనీ మీద ఆధారపడి లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అనేక విధాలుగా సేఫ్గా ఉంది అని వాళ్ళకి అర్థమవ్వాలి. ఇట్ ఈస్ అ ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ రిస్క్ మోడల్ అన్న. ది ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఇన్క్రెడిబ్లీ సెక్యూర్. సో ఒక కస్టమర్కి ఉండే ప్రాక్టికల్ సందేహాలన్నీ టైం ఎంత పడుతుంది, రూఫ్ భద్రత ఎలా, బరువు తట్టుకుంటుందా, వానొస్తే ఏంటి, నీడ పడితే పరిస్థితేంటి, ఇల్లమ్మేస్తే ఎలా అండ్ 25 ఏళ్ల సపోర్ట్ అన్ని క్లియర్గా కవర్ చేశాం సార్. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ విన్నాక వాళ్లకొక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ. వీ హ్యావ్ లేడ్ అవుట్ ది ఎంటైర్ ఎంజినీరింగ్ అండ్ ఆపరేషనల్ రియాలిటీ. ఇక్కడ దాచడానికి ఏమీ లేదు. అవును సార్. ఎవరిల్లు వాళ్లది, ఎవరి కరెంటు వాడకం వాళ్లది. జనరల్ ఎగ్జాంపుల్స్ వినడం వేరు, మన సొన్న ఇంటి కొలతలతో మనకి ఎంత ఖర్చవుతుందో, ఎంత సబ్సిడీ వస్తుందో చూడటం వేరు. అవును కదా. దానికి ఫస్ట్ స్టెప్ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒక ఉచిత సైట్ అసెస్మెంట్ చేయించుకోవడమే. మన ఛానల్ పార్ట్నర్ వాళ్ళింటికొస్తారు, ఒక 48 గంటల్లో వాళ్లకి ఆ ఖచ్చితమైన కొలతలు, ఖర్చు, సబ్సిడీ, పేబ్యాక్ వివరాలతో ఒక ప్రపోజల్ ఇస్తారు. Because a 25-year asset deserves complete, personalized information. During that site visit, the customer can ask any hyper-specific questions about their own roof, their own trees, their own electrical panel. మీరు ఈ 7 ఎపిసోడ్స్ వినడానికి టైం ఇన్వెస్ట్ చేశారు. దాట్ టెల్స్ అస్ యూఆర్ సీరియస్ అబౌట్ సోలార్. మీ హోమ్కి ఎగ్జాక్ట్గా ఏం కావాలో ఆ ఆన్సర్ మన ఛానల్ పార్ట్నర్ దగ్గర ఉంది. 1 కాన్వర్సేషన్, ఆ తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ. The sun is rising every day over your home. The question is only whether that sunlight is working for you or passing unused. మీ ఛానల్ పార్ట్నర్కి కాల్ చేయండి. ఆ 1 స్టెప్ అన్ని స్టార్ట్ చేస్తుంది.